హలో, నేను మిసేశ్రావు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్కి సంబంధించినటువంటి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి ఎన్డీఏ ప్రయత్నం చేస్తుంది, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు. అందుకే తాజాగా అనేకమైనటువంటి పరిణామాలను ఆయన బయట పెడుతూ ఉన్నారు. కానీ విపక్షాల నుంచి మాత్రం అసలు ఎందుకు యుద్ధాన్ని విరమించారు అనే దాని మీద బాగా విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని ఆయన పిలిపిస్తూ ఉన్నారు. ఈ నెల 25వ తారీఖున ఢిల్లీకి ఎన్డీఏ పక్షాల నేతల్ని ఆహ్వానించారు. కీలకమైనటువంటి భాగస్వామి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ వేదిక మీద నుంచి ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయ్యింది, పాకిస్తాన్లో ఎలాంటి ఎయిర్ బేసెస్ను ధ్వంసం చేశాము, యుద్ధాన్ని ముగించడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి మీద కూలంకుషంగా చర్చించేటువంటి ప్రయత్నానికి నరేంద్ర మోడీ గారు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతూ ఉన్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ 1.0, 2.0, ఆ తర్వాత 3.0 ఉంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్లో భూభాగం అయిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. అలాగే ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ సీఎం ఆయన అన్నారు, అనేక మంది పిఓకేని స్వాధీనం చేసుకోండి, అందరూ మీ వెంటే ఉంటాం, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా చెప్పారు. అయితే అఖిలపక్ష సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే అధ్యక్షత వహించారు. ఆ రోజునే విపక్షాలు నరేంద్ర మోడీ గారి యొక్క తీరుని విమర్శించారు. కానీ ఆపరేషన్ సింధూర్ 2.0 తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా యుద్ధ విరమణని ప్రకటించారు. దీంతో విమర్శలు పాలవుతుంది ఎన్డీఏ, అలాగే నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ కూడా పడిపోయింది అని చెప్పి చెప్తుంది. కానీ ఆధునిక ప్రపంచ యుద్ధ తంత్రం మీద విశ్లేషణ చేసేటువంటి జాన్ స్పెన్సర్ అనేటువంటి అతను మాత్రం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. యుద్ధం చేయకుండానే పూర్తి స్థాయిలో భారతదేశం విజయం సాధించింది అనేటువంటి విశ్లేషణని ఆయన అందిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఉగ్రవాదం ఇక ఉంటే యుద్ధమే అని చెప్పి పాకిస్తాన్కి ఒక అల్టిమేట్ ఇవ్వటం కూడా ఒక వ్యూహాత్మకమేను అని చెప్పి ఆయన జాన్ స్పెన్సర్ చెప్తూ ఉన్నారు. ప్రపంచ యుద్ధ తంత్రం మీద విశ్లేషణ చేసేటువంటి నిపుణుడు అతను. సో ఆయన దృష్టికోణంలో చూస్తే నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డేటాను బయటపెట్టింది. ఆ డేటా ప్రకారం నిజంగానే భారతదేశం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ అనేటువంటి పథకాలను అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించే దిశగా తీసుకెళ్ళిందని చెప్పి మనం చెప్పొచ్చు. దాని డేటాని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా గతంలో ఎప్పుడు కూడా ఈ సాయుధ సంబంధించినటువంటి ఆయుధాలని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం, అమెరికా నుంచో, రష్యా నుంచో, లేదంటే ఇతర దేశాల నుంచి, చైనా నుంచో. కానీ భారతదేశం రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేటువంటి స్థాయికి అనూహ్యంగా ఎదిగింది. ఇప్పుడు దాన్ని మరింత రెట్టింపు చేసేలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉపయోగపడుతుందని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఎక్కువగా మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి ఆయుధాలనే ఉపయోగించారు. రష్యాకు సంబంధించినటువంటి S-400 వీటిని, అలాగే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి రఫేల్ వీటిని మాత్రం ఉపయోగించారు. అమెరికా, చైనా సంబంధించినటువంటి ఆయుధాలని పాకిస్తాన్ ఉపయోగించింది. అవి మార్గ మధ్యంలోనే తుస్సుమన్నాయి. దీంతో ఆ రెండు దేశాలు సరఫరా చేసేటువంటి ఆయుధాలని ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేయడానికి ఎవరు ఇప్పుడు ముందుకు రావట్లేదు. భారతదేశం తయారు చేసేటువంటి సాయుధ ఉత్పత్తిని, రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి ఇప్పుడు ప్రపంచంలో ఉండే అనేక దేశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. 2014-15తో పోల్చుకుంటే ఇప్పుడు రక్షణ ఎగుమతులకు సంబంధించి 34% పెరిగింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పుడు రక్షణ ఎగుమతుల ఉత్పత్తిని కనుక తీసుకుంటే 34% పెరిగిందంటే
అది చాలా గ్రోత్ సాధించినట్టు. 89 కంట్రీస్కి ప్రపంచంలో భారతదేశం తయారు చేసేటువంటి రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం, రక్షణ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2024-25 సంవత్సరాల్లో 23,622 కోట్లు విలువైనటువంటి ఎగుమతులు చేసింది, రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది ఇండియా. 2023-24లో 21,083 కోట్లు ఎగుమతులు చేసింది గత ఏడాది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే 12.04% వృద్ధి కనిపిస్తుంది రక్షణ ఎగుమతుల్లో భారతదేశం. అంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్కు సంబంధించి ఇవన్నీ కూడా. 2013-14 సంవత్సరంలో మనం రక్షణ ఎగుమతుల ఎంత చేసామంటే 682 కోట్లు. ఇది నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించినటువంటి సంవత్సరం. ఇప్పుడు అది ఎంత అయింది? 23,622 కోట్లు అయింది. అంటే 34% పెరిగింది రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు. ఇది భారతదేశం సాధించినటువంటి విజయం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ ఉత్పత్తులకు ఇంకా ఎక్కువ ప్రపంచ దేశాల్లో డిమాండ్ పెరిగింది. ఇది ఒక సాధించినటువంటి ఒక పెద్ద విజయంగా చెప్తూ ఉన్నారు. ఇక వీటిలో ప్రైవేటు వాటా ఎంత, అలాగే పబ్లిక్ సెక్టార్ వాటా ఎంత అని లెక్కేసుకుంటే కనుక దీంట్లో ప్రైవేటు వాటా వచ్చేసి 15,223 కోట్లు ప్రైవేటుది రక్షణ ఉత్పత్తుల్లో. అదే పిఎస్యులు, పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో వచ్చేసేపటికి 8,389 కోట్లు. ఇది పిఎస్యులు. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈ ఏడాది పిఎస్యులు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్కి వాళ్ళ రక్షణ ఉత్పత్తులు 42.85% పెరిగింది. పిఎస్యుల ఉత్పత్తి పబ్లిక్ రంగ సెక్టార్లో. అంటే పిఎస్యులు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎక్కువ రక్షణ ఉత్పత్తుల్ని ఇప్పుడు తయారు చేయడానికి సిద్ధమైంది. సో ఇది ఒక పెద్ద విజయంగా ఈ డేటాని చెప్తూ ఉన్నారు. బహుశా 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి డేటాను కూడా వాళ్ళ ముందు ఉంచి ఆపరేషన్ సింధూర్ వల్ల భారతదేశానికి కలిగినటువంటి ప్రయోజనం ఏంటి, పాకిస్తాన్ ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిర్మూలించగలిగాం, పెహల్గామ్ దాడి తర్వాత ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి చర్యలు తీసుకున్నాం, భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా ఎలా నిలబెట్టగలిగాం, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు అలాగే డిప్యూటీ సీఎంలని నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు. 25వ తారీఖున వెళ్ళబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆ మీటింగ్లో హాజరు కాబోతున్నారు. ఆ సందర్భంగా ఈ మొత్తం డేటాతో పాటు ప్రపంచ ఆధునిక యుద్ధ తంత్ర ప్రముఖ నిపుణుడు జాన్ స్పెన్సర్ చేసినటువంటి కామెంట్ను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా ఎందుకనంటే విపక్షాలు, ప్రత్యేకించి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఎందుకు విరమించారు, దీని వెనుక ఏదో హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్, దాని వెనుక ఉన్నటువంటి వ్యూహాలు, వీటన్నిటినీ ప్రజల మధ్యకు బలంగా తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిపించి ఈ మీటింగ్ని పెట్టబోతున్నారు. మరి నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారా? ఈ భారత రక్షణ ఉత్పత్తులకి తిరుగు ఉండదా? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ ఉత్పత్తులు పవర్ ఏంటనేది తెలిసిందా ప్రపంచానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.